Welcome to SP Creative World. Hi friends, this is our new house. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా ఈరోజు ఫుల్ ఎంజాయ్ అంతా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా విలేజ్. చూస్తున్నారు కదా, చక్కగా విలేజ్ అంటే ఎంజాయ్ చేయడానికంటే ఇది కరెక్ట్ అండి. నిజంగా చెప్పాలంటే ఎవ్వరు వాళ్ళ సొంత ఊరిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలా అప్పుడప్పుడు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడు మా వీధిలో అందరం ఇలా హ్యాపీగా సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈరోజు బ్లాగ్లో మొత్తం చక్కగా మా ఎంజాయ్మెంట్ అంతా చూపిస్తాను అండ్ మా విలేజ్ మొత్తం చూపిస్తున్నాను. చూసారా, రండి రండి రండి. పింకీ గారు, ఇది మా పిన్ని గారు అండ్ తిను మా సిస్టర్. హాయ్ హాయ్. ఇగో పిల్లలు మొత్తం హడావిడిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు మా వీధి కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఈరోజు బ్లాక్లో అంతా మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వెనక అన్నమాట. చూస్తున్నారు కదా, కోస్తా అంటేనే ఇలా పచ్చని చెట్లు, ఇలా చక్కగా కొబ్బరి తోటలు, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మా తోటలన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఈ తోటల్లో ఒక జామ చెట్టు ఉంది. మా పిన్ని జామకాయలు తీస్తున్నారు. సో దానికోసం అయితే నేను వచ్చాను. చూసారా చూసారా, మా సిస్టర్ పాటలు చూసారా, మంచి హుషారు మీద ఉన్నారు అందరూ భలేగా. వచ్చిందా అదిగోండి, ఏదేది ఇవ్వండి, చూపిస్తా చూపిస్తా. చూసారా, 2 పళ్ళు వచ్చాయి జామకాయలు, ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారా, మా విలేజ్ చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరి తోటలు, చాలా ప్రశాంతంగా అందంగా. చూసారా, ఈరోజు మబ్బు కూడా వేసింది. సో వర్షం అయితే పడటం లేదు కానీ ఫుల్ మబ్బుగా అయితే ఉంది. వచ్చింది ఇంకొకటి, క్యాచ్ పట్టలేను. చూసారా ఎంత బాగున్నాయో, నేచురల్గా పండినవి అనమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్గా పండిన ఫ్రూట్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రూట్ రోజుకి ఒక జామకాయ తింటే చాలండి, మనకి హెల్త్కి చాలా మంచిది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంకా ఇది తీస్తామా? ఏంటి అది దోసకాయ. ఓ, దోసకాయ చెట్టు కూడా ఉందా? చూపించండి. దోసకాయ చెట్టు, పప్పనకాయ చెట్లు, దోసకాయ చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈరోజు మా తోట అంతా చూపిస్తా. అండ్ మంచి మంచి మామిడికాయ చెట్లు ఉన్నాయి. మా తోటను చూసి చూపిస్తాను. చూపించు. ఇంక వీడియోలో పడండి. ఇదిగో చూసారా, దోసకాయ చూసారా, దోసకాయలు ఇంకా పెద్దది అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం మా పిన్ని గారు చక్కగా ఇక్కడ అన్ని మొక్కలు వేసుకొని చక్కగా గార్డెనింగ్ చేస్తారనమాట. చాలా నేచురల్గా అన్ని ఫ్రూట్స్, ఎటువంటి కెమికల్స్ లేకుండా వీటిని తయారు చేస్తారనమాట. చూసారా ఎంత బాగా హెల్దీగా ఉంటాయి అన్నమాట. మునక్కాయ చెట్టు ఉందా? మునక్కాయలు కూడా, మునక్కాయ చెట్లు 2 ఉన్నాయి. 2 మునక్కాయ చెట్లు చూసారా, అదనమాట. కోస్తా అంటేనే కోస్తా, ఆంధ్ర అంటే మామిడికాయ చెట్టు. మా పెంచి వాళ్ళ చెట్లు అందుకే ఇడిదిగా ఎంట్రీ అదిరిపోలా. ఒక్క రోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. వెళ్దాం అందరం, పదండి. చలో చలో, ఇలా వెళ్దాం. సైడ్ నుంచి ఇట్లా వెళ్ళాలి. వేసిందండి. ఆన్లో ఉందా కెమెరా ఆన్లోనే ఉంది. పద.
బాగుంది. హాయ్, చూసారా? తోటలోకి అయితే వచ్చేసాం మేము ఫ్రెండ్స్. చూస్తున్నారా? కోకిల రావాలు, పిచ్చుకల కిలకిల గానాలు ఎంత బాగున్నాయో చూసారా? కోకిల ఎంత బాగా చూడు కూస్తుంది. అన్నది. పెంకికి ఇచ్చాడు ఆ మైక్, బాగా పాటలు పాడుతుంది. చూసారా? జామకాయ తింటావా కోకిల? కోకిల జామకాయలు తింటావా? ఎంత స్వీట్ గా ఉందో జామకాయ అయితే. బాగుందా? ఇంకా పెద్దగా అవ్వండి, చాలా బాగుంది, చిన్నగా ఉంది. జామ చెట్టు కాస్తాయి జామకాయ. మీకు ఇప్పుడు మంచి మ్యాంగో చూపిస్తాను. మైక్ లేదే, మైక్ చూపుతుంది. పింకి మ్యాంగో చూపిద్దాం దా. ఇక్కడ మంచి మ్యాంగోస్ ఉన్నాయి, చూపిద్దాం. చూసారా? చూసారా ఎంత బాగుందో మ్యాంగోస్. చాలా మోర్ కలర్ఫుల్. చూసావా? వావ్, ఎంత బాగున్నాయో మ్యాంగోస్. హైబ్రిడ్ చెట్టు అనుకుంటాను ఇది. చిన్న చెట్టుకే కానీ కాయలు చాలా బాగున్నాయి. ఇంకొక చెట్టు ఉంది. మోర్ కలర్ఫుల్. ఇది చూసారా? ఇది బాగుంది, చిన్న సైజ్ కలెక్టర్ కాయ అనుకుంటా. కాదు, ఇవి నేను చెప్తుందా? సువర్ణ రేఖ కాదు, ఇది చిలక ముక్కు. చిలక ముక్కు, చిలక ముక్క. చిలకరా? చిలక ముక్కు మ్యాంగోస్ అంట వీటిని. చాలా బాగుంది, బాగుంటుంది. ఆవకాయ పెట్టొచ్చు, పండించి తినొచ్చు, అన్ని చేయొచ్చు. అవును కదా? ఎవరు వస్తున్నా మా తోటకి మామిడి పళ్ళు. వచ్చేయండి వచ్చేయండి, మీకు ఎవరికైనా మ్యాంగోస్ కావాలంటే వచ్చేయండి. సపోటా ఉందిరా? సపోటాలు ఉన్నాయి. సపోటా చెట్టు. సపోటా చెట్టుకి సపోటాలు కొంచెం ఉన్నాయి పైన. చూడండి, పైన కొంచెం ఉన్నాయి. ఇది సపోటా సీజన్ కాదు ఫ్రెండ్స్, దిస్ ఇస్ మ్యాంగో సీజన్. ఎస్, అందుకే సపోటాస్ అయినా అవుతాయి. సపోటాలు ఈ సీజన్లో కూడా అవుతాయి. చూసారా ఎంత బాగున్నాయో? మొత్తం కొబ్బరి తోటలు, మంచి వ్యూ, చాలా బాగుంది. చల్లటి గాలి కూడా వస్తాయి. ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది. విలేజ్ మొత్తం చూపిస్తున్నాను, చూసారా? ఎన్నిసార్లు ఇంకా చెప్పండి మాటలు, విలేజ్ గురించి చెప్పండి. మా విలేజ్ లో కొబ్బరి బొండ దొరుకుతాయి, బోల్డ్ దొరుకుతాయి, జామపళ్ళు ఎక్కువగా దొరుకుతాయి, ఆర్గానిక్ కాయగూరలు, కాయగూరలు దొరుకుతాయి. ఇంకేం దొరుకుతాయి? ఇంకా స్టార్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఇంకా తాటి ముంజలు దొరుకుతాయి ఈ సీజన్లో. పనసపళ్ళు, పనస పళ్ళు బాగా ఫేమస్. చూపించచ్చు. పనస చెట్టు ఉందా? కాయలు ఉన్నాయి, పనసకాయలు. రెండు ఉన్నాయి. చూపిస్తా మీకు పనస చెట్టు కూడా. పదండి పదండి పదండి, పనస చెట్టు చూపిస్తా. పదండి ఫ్రెండ్స్. ఇలా వెళ్దా? ఎట్లా వెళ్దా? ఇలా వెళ్దా? ఇలా వెళ్దా? ఇలా అవుదా? తిరిగేసి వస్తావా? మొత్తం అక్కడే జామకాయ కింద పడింది. స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది. ఇది స్టార్ ఫ్రూట్స్ చెట్టువి, పువ్వు కాకపోతే ఫ్రూట్స్ లేదు, చెట్టు ఓన్లీ ఫ్లవర్స్ అయ్యాయి. చూసారా? ఓన్లీ ఫ్లవర్స్, ఓన్లీ ఫ్లవర్స్ అవుతాయి. ఇంకా
ఇటు పోవలేదు, జంప్ చేసి రావాలి. ఇది తిన్నాను కదా ఇవే. అన్నీ ఫాలో అవుతుంటాయి. మా ఆయన బాగా ఫాలో అవుతారు నాకంటే. అవునా? మొత్తం చెట్లు. అమ్మ కూడా. ఇవేంటి అవేం చెట్లు ఏది అవి? అది కందులు తోట వేసాము. కంది తోట. కంది తోట మొన్న వేసాము. అవన్నీ కంది చెట్లు. అవి నేను చూపిస్తాను. కందులు అవుతున్నాయా? కందులు అయిపోయి మళ్ళీ సెకండ్ ట్రిప్ వస్తాయని వదిలేనండి. ఆహా, ఇవే కందులు. సో ఇవేనండి కందులు అంటారు కదా, కంది చెట్లు అన్నమాట. తెలుగు లేట్ అంటారా? కందులే అంటారు. కందులే అంటారు అంటే కందిపప్పు. పచ్చి కందులు. పచ్చి కందులు. కడిగిన తిను. కింద పడలేదు. నేనే పడేసా, కింద పడేసా. లేదు, అది నాది పడేసా. ఇది మంచిది తిను. సో పనస చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. పనస చెట్టు మీకు చూపిస్తా ఇప్పుడు. చూస్తాను. పదండి పదండి. పనస చెట్టుకి ఈ పనస చెట్టు నేను పాచిన పనస చెట్టుగా. అవునా? ఎన్ని ఇయర్స్ అయింది పాచింది. పనస చెట్టు పాతి? ఎన్ని ఇయర్స్ అవుతుంది? పనసకాయలు అయ్యే చూడరా. ఒక్క నిమిషం మీకు ఫ్రెండ్ కెమెరా చూసారా పనసకాయలు? ఎలాగరా? పనసకాయలు 2 ఫ్రూట్స్ అయ్యేసి చెప్పురా. నేను పాచిన మొక్క ఇది. మా పిన్ని గారు పాతారంట. 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ ఫస్ట్ టైం చక్కగా ఫస్ట్ టైం 2 కాయలు అయితే వచ్చాయి. చాలా బాగుంది. పండులేదు. ఏమైంది? పురుగు వచ్చిందా? అయ్యో బాగుంటది రే. ఇవాళ నాన్ వెజ్ తినియొచ్చు, పర్లేదు. శుక్రవారం ఆపలేదు. ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. సపోటా కాయలు ఉన్నాయి. ఇంకొంచెం ఉన్నాయి. చూసారా? ఇంకా ఇటు సైడ్ రండి, ఇలా వెళ్దాం. బాగుంది ప్లేస్, ఖాళీ ప్లేస్. ఇక్కడ తోట ఖాళీగా ఫ్లాట్స్ వేస్తారనమాట ఇవన్నీ. చూసారా? ఇక్కడ అడుకోవచ్చు. ఇక్కడికి వచ్చిరా పింకీ. పాప రా రా, జస్ట్ కనిపిస్తా. తినొచ్చు. ఇది తినొచ్చు. ఇలాగా తినొచ్చు. తీసుకో. వీడియో తీసుకో. నాకు ఇవ్వరా. నాకు ఎక్కువ చేస్తున్నాను. బాల్ ఆట ఆడుకుంటున్నారు. జామకాయతో అంత చిన్నది తినండి, మీరు తింటే నేను తింటాను. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో మా విలేజ్. చిన్న బేబీ. ప్రశాంతతని కోరుకుంటే రాజపురం అనే గ్రామానికి రండి. వచ్చేయండి. చల్లతనం ఇలా సమ్మర్ క్యాంప్ ఇలా ఎంజాయ్ చేసుకోండి. ఎవరి విలేజ్కి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అండ్ మనం కూడా మంచి హెల్తీగా ఉంటాం అనమాట. పాపం పిన్ని గారికి వదలరంట. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉంటారు ఈ ఊర్లో. అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్, టాటా.